మహానంది క్షేత్రంలో జ్వాలాతోరణం కోటి దీపోత్సవం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జున శర్మ, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శివశంకర శర్మ, వనిపెంట జనార్దన శర్మ, వేద పండితులు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాజ్యోతితో కోనేరు వద్దకు చేరుకొని గంగాదేవికి దశవిధ హారతులు సమర్పించారు. నంద్యాల 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మన్నరాజా దంపతులు ఈవో శ్రీనివాసరెడ్డి జ్వాలాతోరణం వెలిగించారు. ఆలయ ఆవరణంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారు. ఏఈఓ ఎరమల మధు, ఎస్ఐఐ రామ్మోహన్ రెడ్డి, సూపరింటెండెంట్లు అంబటి శశిధర్ రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, పి సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్యలు పాల్గొన్నారు. అలాగే నంద్యాల సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తాదులచే పంచామృత అభిషేకాలు, సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతం, సాయంత్రం జ్వాలాతోరణం, సహస్ర దీపోత్సవం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఈరోజు ఉదయం అనేక మంది భక్తుల చేత పంచామృత విధాన అభిషేకాలు, అర్చనలతో పాటు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా అనేక మంది భక్తుల చేత చేయించడం జరిగినది. అదేవిధంగా సాయంత్రం ఎంతో వ్యయ ప్రయాసాలతో, అంటే ఈరోజు అందరికీ తెలిసినదే వర్షం రావడం వల్ల 1 గంట ఆలస్యమైనది. అయినా కానీ సహస్ర దీపోత్సవము మరియు జ్వాలాతోరణము అనేక మంది భక్తుల మధ్యన ఆ దేవదేవునికి సమర్పించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడు ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. చిత్రం వటోర్ తరోర్మూలే వృద్ధా శిష్య గురురివ మౌనోస్తు గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. అంటే ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. సంజీవనగర్ రామాలయం భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో కొన్ని వరుణదేవుని అనుగ్రహం వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం దక్షిణామూర్తి రూపాన్ని చక్కగా దీపోత్సవ కార్యక్రమంలో విశేషంగా ఆరాధించుకోవడం జరిగింది. ఆ దక్షిణామూర్తిని రంగవల్లులుగా రచించి ఆ స్వామికి ప్రీతిగా సహస్ర దీపోత్సవం దగ్గర చేసుకోవడం అంటే ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. కార్తీక పౌర్ణమి రోజున దానితో పాటు రుద్రాభిషేకాలు, ఇంకా విశేషమైనటువంటి పూజలు, సప్తహారతులు ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కార్తీక పౌర్ణమికి చేయవలసినటువంటి జ్వాలామాలికా తోరణం ఏదైతే ఉందో జ్వాలా దీపోత్సవ కార్యక్రమం, అది కూడా భగవద్భక్తితో శ్రద్ధతో ఆచరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది నరకయాతనను కానీ యమయాతనను కానీ తీసివేసి అందరికీ కూడా శివానుగ్రహాన్ని కలిగించే కార్యక్రమం కాబట్టి ఆ శివుడు అందరినీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో అనుగ్రహించాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేస్తారు.
వెలిగించాము జ్వాలాతోరణమైనటువంటిది ఆ రకంగా ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాగమనీయం గంధము పసుపు కుంకుమ ధీమహి పశూనాం లోకమన్నస్త్రే శ్రేష్ఠేభాంగిశోపరి అలంకరణార్థం హరిద్రా కుంకుమాన్ సమర్పయామి అక్షతై పూజయామి అయ్యా కుంకుమ తీసుకొని దీపం దగ్గరగా వేస్తూ ఉండండి అర్చన చేయండి కొబ్బరికాయలు ఉంటే కొట్టండి స్వాహ గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ ప్రదక్షిణపూర్వక నమస్కారాన్ సమర్పయామి ఆదికార్య దేవే సుబుధో రాజే అస్మాన్ విశ్వాన దేవ భజనాన హితం జాగ్నే చతుర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం